ముకుంద జ్యువెలరీ ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ జూబిలీ హిల్స్ బ్రాంచ్ త్వరలో ప్రారంభం. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. 2026వ సంవత్సరం ఎలా ఉండబోతుంది? 2025వ సంవత్సరం మాదిరిగానే ఉంటుందా? ముఖ్యంగా చూసుకున్నట్టయితే మనకు 2021 నుండి ప్రారంభించి 2025 వరకు కూడా పంచభూతాలలో ఒక్కొక్క ఎలిమెంట్కి సంబంధించి ప్రమాదాలు అధికంగా ఆ సంవత్సరాల్లో జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా చూసుకుంటే 2020-21 ప్రాంతంలో వాయు సంబంధితమైనటువంటివి, 22-23 ప్రాంతాల్లో జల సంబంధిత, తర్వాతకి భూ సంబంధిత, తర్వాతకి అగ్ని ప్రమాదాలు, తర్వాతకి విశేషంగా ఈ యొక్క ఆకాశంలో ఏరోప్లేన్స్ కూలడం లాంటివన్నీ కూడా. అది కూడా పోయిన సంవత్సరం కరెక్ట్గా మనకి షష్టగ్రహ పంచగ్రహ కూటములు లాంటివి జరగడం. ఇలాంటి పరిస్థితులు ఏమైనా మనకు ఈ సంవత్సరం ఉన్నాయా? ప్రపంచంలోనే అత్యంత సంపన్న దేశమైనటువంటి అమెరికా లాంటి దేశాలు ముక్కలు ముక్కలుగా చీలిపోయి షెంజన్ కంట్రీస్ ఎలా అయితే విడిపోయేలా ఏమైనా విడిపోతున్నాయా? మన తెలుగు రాష్ట్రాల పరిస్థితులు ఏమిటి? ముఖ్యంగా వీటన్నిటితో పాటుగా మనందరికీ కూడా ఎలా ఉండబోతుంది? ద్వాదశ రాశుల వారికి 2026వ సంవత్సరం లాభిస్తుందా? అందులో ఏ గ్రహాలకు ఎలా ఉంటుంది? ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలి? ఎలాంటి పరిణామాల్ని ఎదుర్కోవాలి? ఏ నెలలో జాగ్రత్తగా ఉండాలి? ఏ ఏ సమయాల్లో మనం అనుకూలమైనటువంటి పనులు చేయాలి అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. తదుపరి తులారాశి వారికి సంబంధించి 2026వ సంవత్సరంలో ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. ముఖ్యంగా తులారాశి వారికి సంబంధించి రాష్ట్రాధిపతి శుక్రుడు. ఈ యొక్క శుక్రుడు తులారాశి వారికి 4వ ఇంట సంచారం చేస్తూ ఉన్నాడు. ఎప్పుడైనా సరే శుక్రుడు మనం అంతకు ముందు కూడా చెప్పుకున్నాం, 1, 2, 3, 4, 5, 8, 11, 12 స్థానాలు లాభం. కాబట్టి తులారాశి వారికి ఈ యొక్క 4వ స్థానాన్ని సంచారం చేస్తున్నంత కాలం కూడా బాగా ఉంటుంది. 2 నెలల పాటు ఇక్కడ ఉంటారు. తర్వాతకి అంటే జనవరి ఫిబ్రవరి వరకు బాగుంటుంది. మార్చ్ ఏప్రిల్ వరకు అంతంత మాత్రంగా, అంటే ఈ యొక్క 4వ స్థానంలో సంచారం చేస్తూ 5వ స్థానంలో సంచారం చేస్తున్నంత వరకు బాగుంటుంది. తర్వాతకి ఏప్రిల్, మే, జూన్, ఆ తర్వాతకి జూలై నుంచి మళ్ళీ అద్భుతంగా ఉంటుంది. జూలై నుంచి ప్రారంభించి మళ్ళా 2 నెలల పాటు బాగుండి 1 నెల పాటు ఖాళీగా ఉండి ఆగస్టు నెల నుంచి మళ్ళీ ప్రారంభించి ఆల్మోస్ట్ ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ వరకు కూడా ఎవరైతే సినిమా రంగానికి సంబంధించి మాస్ మీడియా సంబంధించినటువంటి వాళ్ళు వివాహం కోసం చూస్తున్నటువంటి వాళ్ళకి ఇప్పుడు నేను చెప్పిన నెలలన్నీ కూడా యోగ్యంగా ఉంటాయి. ముఖ్యంగా విద్యార్థులు, గృహిణులు, ఉద్యోగస్తుల విషయానికి వస్తే ఎవరైతే ఈ యొక్క అంశాలతో ఉన్నటువంటి వర్గంలో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో వారికి సంబంధించి ఇప్పుడు గురుగ్రహ సంచారం అనేటువంటిది ఎక్కడుంది అని అంటే 9వ స్థానంలో సంచారం చేస్తూ ఉంది. జనవరి ప్రాంతంలో ఎప్పటి వరకైతే 9వ స్థానంలో సంచారం చేస్తూ ఉందో అప్పటి వరకు కూడా వీరికి యోగిస్తుంది. ఈ యొక్క దశమ స్థానంలోకి కానీ ఏకాదశంలోకి వచ్చేంత వరకు కూడా ఇక్కడ చూసుకుంటే ఏకాదశ, దశమ, నవమ స్థానం, ఇది 4 నెలల పాటు కూడా గురుగ్రహం అనేటువంటిది 4 నెలల పాటు ఈ యొక్క జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్లో సంచారం చేస్తుంది. దీనివల్ల ఇది భాగ్యస్థానంలో ఉన్నట్టు లెక్క. తర్వాతకి ఏప్రిల్, మే, జూన్, జూలై అంతగా యోగించదు. ఎవరికి? విద్యార్థులకి, గృహిణులకి, అలాగే ఉద్యోగస్తులకి. ఆ తర్వాతకి మళ్ళీ 4 నెలలు యోగిస్తుంది. ఎందుకంటే మళ్ళీ ఏకాదశ స్థానంలోకి సంచారం చేస్తున్న కారణం చేత. కాబట్టి మొదటి 4 నెలలు, ఆఖరి 4 నెలలు బాగానే ఉన్నప్పటికీ మధ్యలో 4 నెలలు మాత్రము విద్యార్థులు, గృహిణులు, ఉద్యోగస్తులు ఏవైనా ఉద్యోగం మారాలన్నా, ఏదైనా స్కూల్స్ మారాలన్నా, కోర్సులు మారాలన్నా, ఇల్లులు మారాలన్నా, వివాహం చేసుకోవాలన్నా, సంతానం కోసం ప్రయత్నించాలన్నా కూడా మొదటి 4 నెలలు, ఆఖరి 4 నెలలు అద్భుతంగా ఉంటుంది. మధ్యలో అంతా మధ్యమంగానే ఉంటుంది. అలాగే ఈ యొక్క 11వ స్థానంలో కేతుగ్రహ సంచారం చేస్తున్న కారణం చేత ఇప్పుడు 11వ స్థానంలో కేతువు లాభిస్తుందా అంటే ఖచ్చితంగా 11వ స్థానం కేతువుకు లాభిస్తుంది. కేతుగ్రహ సంబంధితమైనటువంటి పనులు చేసే వాళ్ళకి, ఉదాహరణకు బ్యాంక్ ఎంప్లాయీస్, అలాగే చార్టెడ్ అకౌంటెంట్స్లో ఉన్నటువంటి వాళ్ళు, సిఏ చేసినటువంటి వాళ్ళు, అకౌంట్ డిపార్ట్మెంట్లో ఉన్నవాళ్ళు, ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి వాళ్ళు, అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో ఉంటూ ప్రొక్యూర్మెంట్ సంబంధితమైనటువంటి డిపార్ట్మెంట్ చూసుకునే వాళ్ళందరికీ కూడా సంవత్సరం అంతా లాభిస్తుంది. ఎందుకంటే ఈ సంవత్సరం అంతా కూడా ఈ యొక్క గ్రహస్థితి ఇలాగే ఉంది. అలాగే ఇక భూ సంబంధితమైనటువంటి భూమిని నమ్ముకొని బ్రతికేటువంటి వాళ్ళు, రైతులు, అలాగే చేతి వృత్తులు, కుల వృత్తులు చేసుకొని ఈ భూమిని అమ్మికొని రియల్ ఎస్టేట్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి వాళ్ళ విషయానికి వస్తే ఈ తులారాశి వారికి తృతీయంలో ఉన్నటువంటి కుజుడు లాభిస్తాడు. ఇక్కడ నుండి మళ్ళీ 1, 2, 3, 4, 5
అంటే మే నెల వరకు కూడా లాభించదు. మే నుంచి మళ్ళీ 2 నెలల పాటు వీళ్ళకి లాభిస్తారు. ఏప్రిల్, మే, జూన్, జూలై ఈ 3 నెలలు కూడా వీరికి యోగంగా ఉంటుంది. మే, జూన్, జూలై తర్వాతకి మళ్ళీ ఒక 3 నుంచి 4 నెలల పాటు బాగుండదు. ఎవరికి? ఈ యొక్క భూమిని నమ్ముకొని చేసేటువంటి రైతులకి, కులవృత్తులు ఈ చేసేటువంటి వారందరికీ కూడా మళ్ళీ సంవత్సరం ఆఖరిలో ఎప్పుడైతే ఇది 11వ స్థానానికి వస్తుందో అప్పుడు మళ్ళీ తిరిగి యోగిస్తూ ఉంది. ఇక ప్రతి నెల మారినట్టుగా సూర్యుడు కూడా ప్రతి నెల మారుతూ ఉంటాడు. నెలకు ఒక రాశిలో సంచారం చేస్తూ ఉంటాడు. ఈ సూర్యుడు రాజకీయ నాయకులకు ఫారిన్ కంట్రీస్లో ఉండి ఉద్యోగం చేసేటువంటి వారికి సంబంధించి ఎలా ఉంటుంది అనేటువంటి విషయానికి వస్తే 2026వ సంవత్సరంలో ఈ యొక్క జనవరి, ఫిబ్రవరి ఏమి అంత యోగ్యంగా ఉండదు. మార్చి నెల బాగుంటుంది. మార్చి తర్వాతకి ఏప్రిల్ నెల కూడా కొంచెం మధ్యమంగా బాగుంటుంది. జూన్, జూలై, ఆగస్టు వరకు బాగుండదు. తర్వాతకి సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఈ 5 నెలలు కూడా బాగుంటుంది. మొత్తం మీద వీరికి 6 నెలల పాటు యోగిస్తుంది. ప్రథమార్థంలో మొదటి 2 నెలలు, ద్వితీయార్థంలో మిగిలిన 4-5 నెలలు కూడా వీరికి యోగ్యంగా ఉంది. సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఈ 4 నెలలు కూడా. ఇక ఎవరైతే వ్యాపార సంబంధితమైనటువంటివి చేసేటువంటి వాళ్ళు ఉన్నారో వారికి 3వ స్థానంలో బుధుడు యోగించడు. అంటే మొదటి 2 నెలలు వ్యాపారం మధ్యమంగా ఉంటుంది, అంత అద్భుతంగా ఏమి ఉండదు. తర్వాత నుంచి ప్రతి 2 నెలలకి మధ్యలో 2 నెలలు బాగుండకుండా ఆల్టర్నేట్ గా బాగుంటూ ఉంటుంది. ఉదాహరణకు మార్చి, ఏప్రిల్ బాగుంటుంది, ఆగస్టు, సెప్టెంబర్ బాగుంటుంది, తర్వాత డిసెంబర్ బాగుంటుంది. మొదట్లో అలాగే ఆఖరిలో బాగుండదు. కాబట్టి వీలైనంత వరకు కూడా 6 నెలల పాటు వీరు విశేషంగా వ్యాపారాన్ని కొనసాగించుకోవచ్చు. ఆ మధ్యలోనే ఏవైనా ప్రయోగాత్మకమైన పనులు, నూతనంగా చేసే వ్యాపారాల గురించి ఆలోచించండి. ఇక ఓవరాల్గా చూసుకుంటే గ్రహస్థితి ప్రకారంగా తులారాశి వారికి నిజంగా అద్భుతంగా ఉంది. ఎందుకంటే వీరికి నవమంలో ఉన్నటువంటి గురువు మళ్ళా ఏకాదశంలో గురువు ఉండడం, ఒక్క గురువు బాగుంటే చాలన్నమాట. మిగిలిన అన్ని గ్రహాలు ఒకెత్తు, గురుగ్రహం భాగ్యస్థానంలో ఉండడం ఒకెత్తు. దీని వలన వీరి యొక్క బెటర్ హాఫ్ కి ఉన్నటువంటి జాతకాన్ని కూడా డామినేట్ చేసి ముందుకు తీసుకెళ్లే విధంగా ఉంటుంది. సో ఓవరాల్ గా చెప్పాలంటే తులారాశి వారికి అద్భుతంగా ఉంది. కేవలం 3 నుంచి 4 నెలలు మాత్రమే వీళ్ళు కాస్త ఐడియల్ గా ఉండడం కానీ, ఖాళీగా ఉండడం కానీ, లేదా ఎటువంటి ఎదుగు బొదుగు లేకుండా ఉండేది 3-4 నెలలు మాత్రమే. ప్రెషర్ తక్కువగా ఉండి పనిచేసేది కూడా 3-4 నెలలు మాత్రమే. మిగిలిన అన్ని నెలలు కూడా విపరీతమైనటువంటి స్ట్రెస్, ప్రెషర్తో కూడినటువంటి ఉత్తమోత్తమైనటువంటి పనులు చేసేటువంటి అవకాశమే ఎక్కువగా కనిపిస్తుంది. ఇక అందరూ కూడా పర్సనల్ జాతకం తెలుసుకోవాలనుకున్న వాళ్ళు మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ కింద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి. డీటెయిల్గా జాతకం గురించి విశ్లేషణగా మీతో మాట్లాడడం జరుగుతుంది. అలాగే అందరూ కూడా ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలి, ఏ మంత్రం చదవాలనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇప్పటి వరకు మనము ఈ రాశి వారికి సంబంధించి ఏ ఏ డిపార్ట్మెంట్లో ఉండేటువంటి వాళ్ళు, ఉద్యోగస్తుల గురించి, వ్యాపారస్తుల గురించి, అందరి గురించి తెలుసుకున్నాం. ఇక అందరూ కూడా అంటే ఇప్పుడు ఈ డిపార్ట్మెంట్స్లో ఉన్నటువంటి వాళ్ళు, ఉద్యోగస్తులు కానివ్వండి, వ్యాపారస్తులు కానివ్వండి, సినిమా రంగాల వారికి సంబంధించిన వాళ్ళు, రైతులు కానివ్వండి, అందరూ కూడా ఏ రెమెడీస్ తీసుకోవాలనేటువంటి విషయాన్ని ఇప్పుడు చెప్తున్నాను. మనకు విశేషంగా ఏమిటంటే ఈ సంవత్సరంలో వచ్చేటువంటి శనివారం నాడు త్రయోదశి వచ్చినప్పుడు తిలాహోమం, తైలాభిషేకం చేయించుకోండి ఒకటి. రెండవది ఏమిటంటే ప్రతి మాస శివరాత్రికి వీలైతే శివాలయానికి వెళ్ళండి. ఆ శివాలయంలో విశేషంగా స్వామివారికి జరిగే అభిషేకాన్ని చేయించండి. కుదరకపోతే చూడండి, మీకు వీలైతుంది అని అంటే ఒక్క ఆవు పాల ప్యాకెట్ తీసుకెళ్ళండి. మీ పేరుతో అభిషేకం చేసినా చేయకున్నా పర్వాలేదు. ఈ చిన్న రెమెడీ చేసినంత మాత్రం చేత విశేష సత్ఫలితం పొందొచ్చు. రెండవది ఇంకొకటి ఏమిటంటే ఎవరైతే భూ సంబంధితమైనటువంటి లావాదేవీల కోసం ప్రయత్నిస్తున్న వాళ్ళు ఉన్నారో, ఏవైనా సర్ప సంబంధిత దోషములు ఉంటేనే భూమి మీకు అనుకూలంగా ఉండదు. కాబట్టి సింపుల్, వాల్మీక విచ్ఛిన్న దోష పీడిత నివారణార్థం అంటే పుట్టల్ని మనం కూల్చిన కారణం చేత భూమి అనుకూల స్థితి కలగదట. కాబట్టి ప్రతి మంగళవారం కూడా ఓ పిరికెడు పుట్టమన్ను ఎక్కడైనా పూజా స్టోర్లో అమ్ముతున్నారు ఇవాళ రేపు, అది తీసుకొని వెళ్ళి ఎక్కడైతే పుట్టలు ఆల్రెడీ ఉన్నాయో అక్కడ చల్లేసిరండి. మళ్ళీ ఆ చీమలకు పుట్ట కట్టేదానికి సహాయం చేయండి. సర్ప సంబంధిత దోషములు ఆ ప్రకారంగా పోగొట్టుకోవచ్చు. ఇక ప్రతి రోజు కూడా వీలైతే 27 ప్రదక్షిణాలు చేయాలి. నవగ్రహాలకు ఒక్కొక్క గ్రహానికి 3 ప్రదక్షిణాలు చేయాలి. అందులో భాగంగా 7 గ్రహాలకి ఒక్కొక్క గ్రహానికి 3 ప్రదక్షిణాలు చేయాలి. కాబట్టి 21 ప్రదక్షిణాలు సవ్య దిశలో చేయండి. 6 ప్రదక్షిణాలు అపసవ్య దిశలో అంటే క్లాక్ వైజ్ 21 చేయండి, యాంటీ క్లాక్ వైజ్ ఒక 6 ప్రదక్షిణాలు చేయండి. ఇలా 27 ప్రదక్షిణాలు కూడా మీరు చేయొచ్చు. ఇక ఎక్కడైనా సరే దగ్గరలో రాహుదశ నడుస్తున్నటువంటి వాళ్ళు తల్లిదండ్రులకు మాటినరు, భార్యాభర్తలు కొట్టుకోవడము, చికాకులు, గొడవలు,
డ్రగ్ ఎటీస్ అవ్వడం, మందుకు బానిస అవ్వడం, సిగరెట్కి బానిస అవ్వడం, అసలు ఎంత చెప్పినా వినట్లేదు, మూర్ఖంగా తయారవుతున్నారు అన్నటువంటి వాళ్ళు ఎక్కడికి వెళ్ళే పని లేదమ్మా. సింపుల్, చండీ హోమం జరుగుతున్న చోట ప్రతి నెల ఒక్కసారి వెళ్ళి చండీ హోమానికి డబ్బులు కట్టండి. ఈ 12 నెలలు కూడా నెలకు 500లేగా. మీరు కంప్లీట్గా చండీ హోమం ఇంట్లో చేయించుకునే స్తోమత ఉంటే సంవత్సరంలో ఒక్కసారన్నా చాలా అద్భుతంగా చేయించుకోండి. ఇలా చేయించుకుంటే 40-50 వేలు అవుతాయి. అదే కనుక మీరు ఏ సామూహికంగా జరిగే చోటికి వెళ్తే ఒక 500 కూడా కావు. కాబట్టి ఆ ప్రకారంగా చేయించుకోండి. దానివల్ల రాహుదశ సంబంధిత దోషములు ఉంటే పోతాయి. ఏలినాటి శని, అర్ధాష్టమ శని దోషాలు ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటారు కాబట్టి సంవత్సరం మొత్తానికి సంబంధించినటువంటిది కాబట్టి చెప్తున్నానండి. 19 బ్లాంకెట్స్ ఎక్కడన్నా సరే చలికి వణుకుతున్న వాళ్ళకి ఇవ్వండి. రోడ్డు పక్కన వణుకుతుంటారు కదా, ఒక 19 బ్లాంకెట్స్ ఇవ్వండి. అనాథ పిల్లలకి, బ్లైండ్ స్కూల్స్, బ్లైండ్ హాస్టల్స్లో ఉన్న వాళ్ళకి భోజనాలు పెట్టించండి. దానివల్ల కూడా శని దోషాలు పోతాయి. ఎక్కడన్నా దేవాలయాల్లో నూనెని దానం చేయండి దీపం కోసం. ఎక్కడన్నా స్వామివారికి అభిషేకం జరుగుతుంటే ఫ్లోర్ క్లీనింగ్ చేసే ఉద్దేశం ఉంటే ఫ్లోర్ క్లీన్ చేయండి. అక్కడ క్లీనింగ్ చేసేటువంటి ఎక్విప్మెంట్ ఇరిగిపోతాయి, దేవాలయాలు ఎక్కువ బాగా వాడతారు కాబట్టి అవి ఏమన్నా దానం చేయండి. ఇవన్నీ కూడా శని దానాల్లో భాగమే. దానివల్ల శని సంబంధిత దోషములన్నీ కూడా పోగొట్టుకోవచ్చు. భార్యాభర్తలు కొట్టుకోవడం కానీ, సంతానం లేని వాళ్ళు కానీ, మనకు సంతాన పాశుపతము, వరపాశుపతం, కన్యాపాశుపతం అని ఉంటుంది. పిల్లలకు బాగా ఏజ్ వచ్చేసింది, పిల్లవట్లేదు, పిల్లలకు బాగా ఇబ్బందుల్లో ఉన్నారు, లేదు రీసెంట్గా జరిగిన సంఘటన చెప్తానండి. నేను ఈ కన్యావర పాశుపతాలు ప్రతి నెల ఆఖరి మంగళవారం నాడు నిర్వహిస్తూ ఉన్నా. దానికి వచ్చిన ఒక ఆమె ఏం చెప్పిందంటే, నాకున్నది ఒకడే కొడుకయ్యా, నేను చనిపోతే దీపం పెట్టి దిక్కు లేదు, నా ఇంటి ఆడదిక్కు లేదు, కాబట్టి ఇంకా డబ్బు కావాలంటే ఇస్తా, నేను పూజ చేయయ్యా, నా కొడుకు పెళ్లి కావాలంటే. చాలా బాధ అనిపించింది. పిల్లలు కెరీర్ బాగుండాలి, అది ఇది అని ఎంతో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని, అమ్మ ఎత్తుంది, పొడవుంది, పొట్టుకుంది, ఇలా ఉందని చెప్పి తల్లిదండ్రుల యొక్క బాధకి క్షోభ కారణమవుతున్నారు. నేను ఏమీ అసలు ఎలాంటి పడితే వాళ్ళని చెప్పి పెళ్లి చేసుకోమని చెప్పను, కానీ చిన్న చిన్న కారణాల చేత కనీసం ఫోటో కూడా చూడకుండా వెళ్ళి డైరెక్ట్గా చూసి మాట్లాడకుండా రిజెక్ట్ చేయడం వల్ల మీకు ఏమీ రాదు. వీలైతే వెళ్ళి పెళ్లి చూపులకు పిల్లలందరూ కూడా చూడండి, చూసిన తర్వాతకు మాట్లాడండి. అప్పుడు ఓకే, బాలేదు అమ్మాయి, ఓకే, లేదు బాలేడు అబ్బాయి, ఓకే. అసలు చూడకుండా రిజెక్ట్ చేస్తే చూసిన తర్వాత నచ్చొచ్చేమో, జాతకాలని కుదరొచ్చేమో. ఆ ప్రకారంగా వెళ్ళండి, తల్లిదండ్రులకు బాధ కలిగించకండి. అమ్మాయిలు ఈ మధ్య బాగా సంపాదిస్తుంటే ఒక తల్లి బాధపడదండి, మా అమ్మాయి సంపాదిస్తుందండి, నేను ఇంకా పెళ్లి చేయట్లేదు, ఎందుకంటే మా అమ్మాయి సంపాదన మీద పడి తింటున్నా కాబట్టి బంధువులందరూ మాట్లాడుకుంటారని బాధపడదు. ఎంత దారుణం చెప్పండి. మీరు మీ యొక్క ఆలోచన విధానాన్ని బట్టి మీ తల్లిదండ్రులు బాధపడేదానికి కారణం అవుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో మన కన్న తల్లిదండ్రులు బాగుండాలి, బాధపడద్దు. సంతాన సంబంధిత దోషములు కూడా సర్పదోషాల వల్ల, అలాగే ఏవైనా పుట్టలు కూల్చడం వల్ల వస్తాయి కాబట్టి ఆ సంబంధిత పూజలు ఉంటాయి. సంతాన పాశుపతమని, లేదా నవనాగ నవగ్రహ శాంతి పూజలని, లేదా కుక్కే సుబ్రహ్మణ్య స్వామికి వెళ్ళడం. హసన్ లాంటి దేవాలయాల్లో పరిగడుపునే మంగళవారం నాడు అట్టిపండు ఇస్తారు పూజ చేసి. ఆ అట్టిపండు నవలకుండా మింగాలి. ఎలా మింగుతారని చిన్న చిన్న ముక్కలు చేసుకొని మింగితే కడుపు పండిన వాళ్ళు ఎంతమందో ఉన్నారు. ఇలాంటి చిన్న చిన్న రెమెడీస్ చేసుకోవచ్చు. ఆ మార్గం గుండా ప్రయాణిస్తే సరిపోతుంది. కాబట్టి ఇవన్నీ కూడా గోచార రీత్యా చెబుతున్నాము. జాతకం గురించి ఎవరికైనా కావాలంటే కింద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి. మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ వాట్సాప్ చేయండి. డీటెయిల్గా జాతకం 60-70 పేజీల్లో ఇస్తా. ఈ సంవత్సరంలో జాతకం కోసం ఎవరైతే ఫోన్ చేస్తున్నారో 2,511 రూపాయలు ఛార్జ్ చేయడం జరుగుతుంది. డీటెయిల్గా వాళ్ళతో జాతకం గురించి మాట్లాడడం కూడా జరుగుతుంది. ఇక అందరూ బాగుండాలి, అందులో నేనుండాలని కోరుకుంటాను. కాబట్టి నేను ఈ విషయాలన్నీ కూడా మీ ముందు ప్రస్తావన చేయడం జరిగింది. ఈ వీడియో చూసి ఎవరు కూడా లైక్ చేయట్లేదు, షేర్ చేయట్లేదు. ఏమాత్రం ఇన్ఫర్మేటివ్గా ఉన్నా కానీ అందరికీ షేర్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.